ఎలక్షన్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో, ఎలక్షన్లు రావాల్సి వచ్చినటువంటి కారణం ఏందో నిన్న మొన్న జరిగిన సభలు కావచ్చు, పత్రికా సమావేశాలు కావచ్చు, నేను సవివరంగా చెప్పడం జరిగింది. మధ్యలో మళ్ళీ కూడా చెప్తాను. ఈ సందర్భంలో పోరాటాల పురిటిగడ్డ ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమైనా, మొన్నటి తెలంగాణ ఉద్యమమైనా పిడికిలి బిగించి చైతన్యాన్ని కలిగించినటువంటి నల్లగొండ జిల్లా ప్రజానీకం సరి అయిన తీర్పు ఇవ్వాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. నల్లగొండ జిల్లాకు నాకు ఒక ఉద్వేగపూరితమైన సంబంధం ఉన్నది. అనేక ఉద్యమాలలో భాగంగా కోదాడ నుంచి ఆలియా పాదయాత్ర కావచ్చు, ఫ్లోరైడ్ మీద 8 రోజులు ఇదే జిల్లాలో మకాం వేసి ఉద్యమించిన సందర్భం కావచ్చు, అనేక సందర్భాలలో వందలాది సభలలో మాట్లాడినటువంటి సందర్భాలు కావచ్చు. నల్గొండ జిల్లాతో నాకు ఒక ఉద్వేగభరితమైన అనుబంధం ఉంది. మీ అందరి ఆశీర్వచనం, ప్రజల సహకారం, 2001లో ఎగిరిన గులాబీ జెండా ఒకే ఒక్క మాట ప్రజలకు చెప్పి నేను ఆ రోజు ముందుకు కదిలాను. ఎవరికి నమ్మకం లేదు, వస్తుందో రాదో తెలియదు, కారు చీకటి, అవమానాలు చేసేవాళ్ళు వందల వేల సంఖ్యలో, విమర్శలు చేసేవాళ్ళు ఉన్నటువంటి అయోమయ పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో ఒకటే మాట నేను ప్రజలకు చెప్పాను. తెలంగాణ ఉద్యమ బాట ఎట్టి పరిస్థితులలో వీడను, మడమ తిప్పను, ఎత్తిన జెండా దించను. ఒకవేళ మడమ తిప్పితే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని నేను చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నా మీద విశ్వాసం ఉంచి అనేక సందర్భాలలో మీరిచ్చినటువంటి స్ఫూర్తితో 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాడి అనేకమైనటువంటి విమర్శలు, అవమానాలు దిగమింగుతూ లాఠీ ఛార్జీలు, లూటాలు, అరెస్టులు, జైళ్లు అన్నీ అధిగమిస్తూ పటిష్టమైన పోరాటంతో తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. మీరందరూ కూడా దీవించి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ కు స్థానమే లేదు అని చెప్పిన చోట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 12 స్థానాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా నల్లగొండ జిల్లా.